ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యం పెడతాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా జీవితాలు మరొక ఈ యొక్క బైబిల్ స్టడీ దినాన్ని మాకు దయచేసినందుకై మీకు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ జీవంలో యాడైన బిడ్డలందరినీ బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండి, మాలో ఉండి, మా మధ్య నుండి మమ్మల్ని నడిపించండి ప్రభువా. బలహీనుని నిష్ప్రయోజకమైన కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సెలవు చాటు పరిచి ప్రభువా, నాయన మీ పునరుద్ధాన శక్తిని బట్టి, మీ ఆత్మ నింపుదలను బట్టి మీ వాక్యం ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. మాకందరికీ కూడా వినే చెవిని గ్రహించే హృదయాన్ని దయచేయండి ప్రభా. ఆటంకపరిచే అంధకార శక్తులను, సాతాను శోధనను నజరేయుడైన యేసు నామములో తొలగించుమని, వాక్యమైన దేవా మాకు సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము యోహాను పత్రిక మొదటి పత్రికలో 2వ అధ్యాయము చివరి వచనాలకు మనం వచ్చున్నాం. మరి 2వ అధ్యాయము 26వ వచనం నుంచి 29వ వచనం వరకు 4 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోగలుగుతాము. కాబట్టి ఈ సమయంలో బైబిల్ తీసిన వారు మరి ఈ యొక్క 26వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. తీసిన వాళ్ళు చదవండి. ఒకరు మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. తర్వాత 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. తర్వాత చివరిగా ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించే ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనాలు 4 వచనాల్లో ఎన్నో సత్యాలను గ్రహించగలుగుతాం. ప్రతి వచనము కూడా విపులంగా ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. ఇప్పటికి మనము మొదటి అధ్యాయం పూర్తయింది. 2వ అధ్యాయంలో కూడా మనము ఈ చివరి వచనానికి వచ్చి ఉన్నాం. అంటే ఇప్పటి వరకు 18 భాగాలుగా మనం విడదీసుకొని అలాగూ ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. 18వ ఎపిసోడ్ లో మనం ఉన్నాం. పిల్లరా, ఈ యొక్క చివరి వచనం వరకు ఈ 4 వచనాలు 26 వచనం నుంచి 29 వచనం వరకు చూసినప్పుడు అనేక సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. యోహాను భక్తుడు కూడా కేవలము విశ్వాసులను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ పత్రికలో రాశాడండి. ఇంక వేరే వాళ్ళు కాదు. ఈ దేవుని నమ్ముకున్న బిడ్డలకు అనేక రకాలుగా 3 రకాలైనటువంటి ఉన్నవారు ఉన్న విశ్వాసం. ఒకరు చిన్న పిల్లలు, 2వ వాళ్ళు యవనస్తులు, 3వ వాళ్ళు తండ్రులు అనేది. ఇది మనం ఇంత ముందుగానే ధ్యానం చేస్తాం. మరి ఎందుకు ఇంత భారముగా రాశాడంటే అప్పటిలోనే, అంటే యోహాను భక్తుడు ఉన్నప్పుడే హేతువాదులు, మతోన్మాదులు, అబద్ధ బోధకులు అనేవారు అనేకులు దేవుని బిడ్డలను
ఎంతగా ఎంతగా ఇబ్బంది పెడుతూ వస్తూ ఉన్నారంటే, ఇప్పుడు 26వ వచనంలోనే ఉంది. ఏమి రాయబడి ఉంది? మోసపరచువారు అని రాయబడి ఉంది. ఉందా లేదా ఆ మాట చూస్తే 26వ వచనంలో చూసినప్పుడు, మిమ్మును మోసపుచ్చు వారిని బట్టి ఈ ఈ సంగతులు సంగతి మీకు రాసి మీకు రాసి ఉన్నాను. ఉన్నాను. అంటే అప్పటిలోనే మోసపరిచేవారు ఉన్నారన్నమాట. ఇంకా చెప్పాలి అంటే త్రోవను అంటే దేవుని మార్గాన్ని తప్పించే వాళ్ళు కూడా తయారైనారు అప్పట్లోనే. సరే అప్పుడే ఉంటే ఇప్పుడు ఇంకా ఎలా ఉన్నదో ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు కదా, మోసపుచ్చేవారు, త్రోవను తప్పించేవారు, అంటే యేసు మార్గాన్ని కాదని వేరే మార్గాన్ని చూపించే వాళ్ళు కూడా అనేకులు ఉన్నారు. ఆ చరిత్ర చదువుతూ ఉంటే ఈ యొక్క యోహాను పత్రిక ఎందుకు ఇలాగా మానక రాశాడని చూస్తూ ఉంటే, అప్పట్లో హేతువాదులు ఎక్కువగా ఉండేవాళ్ళు. దేవుడు లేననే వాళ్ళు ఎక్కువైపోయినారు. మాకు చూపించు అని అడిగే వాళ్ళుగా ఎక్కువైనారు. ఆనాడు విశ్వాసులైన వారిని కూడా అలా త్రోవ తప్పి వారిని మోసపుస్తూ పక్కదారికి పట్టించే వాళ్ళు అనేకం ఉన్నారు. చరిత్ర చెప్తూ ఉంటారు. అందుకనే ఈయన కూడా అంత స్ట్రాంగ్ గా లేకపోతే అంత గట్టిగా ఈ యొక్క పత్రికలో రాయాల్సి వచ్చింది. అందుకని మోసపుచ్చువారి అన్న మాట చూసినట్లయితే బట్టి ఈ సంగతులు మీకు రాస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. అవును పిల్లరా, మనము ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే పౌలు భక్తుడు కూడా రోమిలకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని ఇలాగ వ్రాస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయము 17, 18 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా. ఏం రాయబడిందో చూడండి. ఆ ఆ సహోదరులారా, ఆ సహోదరులారా చదవండి. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా ఆ వేదములను ఆటంకములను వేదములు ఆటంకములను కలుగు చేసేవాళ్ళు కలుగజేయ వారిని చూసారా పిల్లరా? ఆ కనిపెట్టియుండుడని మిమ్మల్ని యోహాను భక్తుడే కాదు. బతిమలాడుకొంచున్నాను. మనం బాగా గుర్తు చేసుకున్నట్లయితే మరొకసారి మనం చూసుకున్నట్లయితే మనము నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా ఏం చేస్తున్నారండి? ఏం వ్యతిరేకంగా చేస్తున్నారు? వేదములను వేదములను ఆటంకములను ఆటంకములను కలుగు చేస్తారు. కలుగు చేయ వారిని కనిపెట్టియుండుడని. కనిపెట్టి ఉండండి అంటున్నాడు కదా. ఇప్పుడు మనం చూసింది కూడా, యోహాను పత్రికలు చూసింది కూడా అదే. మోసపుచ్చువారు, త్రోవ తప్పించేవారు కదండి. మనం నేర్చుకున్న బోధను పెడత్రోవ పట్టించేదానికి రెడీ అయిన వారు చాలా మంది ఉన్నారు. వారు కూడా ఆ, మేము నమ్ముకున్న వారమేని చెప్తున్నారు ఇది నాకు. అప్పుడైతే ఒకవేళ హేతువాదులు ఉన్నారు, దేవుడు లేననే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే దేవుడు ఉన్నాడని చెప్తూనే కదండి, మనం నేర్చుకున్నటువంటి బోధకు నానా విధాలైనటువంటి రకాలైనటువంటి పరిస్థితిని వారు కలుగు చేసేవారు ఉన్నారు కదా. అందుకని మీరు నేర్చుకున్న కదండి బోధకు ఏం చేస్తున్నారండి? ఆ, వ్యతిరేకముగా ఏం చేస్తున్నారు వీళ్ళు అని మనం చూస్తే, వేదములను వేదములను ఆటంకములను ఆ, ఆటంకములను కలుగు కలుగజేయ చేసేవారు. వారిని కనిపెట్టియుండుడని. జ్ఞాపకం చేసుకుందాం. అవును, ఇప్పుడు పరిస్థితులు మనం చూసినట్లయితే ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లోనికి మనం ఉన్నామన్న సంగతిని చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి. అందుకని యోహాను భక్తుడు ఆ విధంగా చెప్తూ ఉన్నాడు, మోసపుచ్చు వారి గురించి జాగ్రత్తగా ఉండండి అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఈ రీతిగా తయారైనారు. ఇంకా మనం చూసినట్లయితే కదా, ఒక మాట మీకు చెప్తాను. ఏమిటనంటే, ఇంకా కిందకి చదువుకుంటూ పోతే ఎలా ఉందో చెప్పండి. అక్కడే చదవండి ఆ మాట మనం చూస్తే ఏమంటున్నారు వీళ్ళు 17, 18 వచనాల్లో మనం చూసినప్పుడు, అట్టివారు ఆ మన ప్రభు అట్టివారు అయిన క్రీస్తు మన కాక ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ తమ కడుపునికే కడుపునికే ఏమై దాసులు. ఉన్నారు వీళ్ళు? దాసులై ఉన్నారు కదా. ఎంత బాధగా పౌలు భక్తుడు చెప్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఈనాడు కూడా ప్రియుల సత్యమైన మార్గంలో మా వాక్యానుసారంగా మనం వెళుతూ ఉంటే అది కాదు బోధ, ఇది అనని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏముంది అక్కడ, మేము చెప్పేది కరెక్ట్ అనే వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ ఎలా ఉంది అని అంటే, వారు కడుపుకి వారు దాసులై ఉన్నారు కానీ ప్రభువుకు దాసులుగా లేరు వీళ్ళు. ఎన్నో చెప్తారు కదా, నీకు అది చేసినాము, ఇది చేసినాము, నీకు అంత చేసినాము కాబట్టి నువ్వు వాగైపోయినావు పో అన్నటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారే కానీ, అప్పుడు వారి దగ్గర దండుకొని వీళ్ళు కడుపులు నింపుకునేటట్టుగా ఉన్నారు. కానీ వీళ్ళరా, ఏసయ్య అతని బాగు చేశాడని, ఏసయ్యను అతను నమ్ముకున్నాడా లేదన్న సంగతి, ఆ సంగతే ఆలోచన చేయని వారు ఈనాడు బోధకుల్లోనే ఉన్నారన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. విమర్శించడానికి నేను చెప్పలేదు, కానీ ఇక్కడ రాయబడిన మాట చూడండి. ఇప్పుడు ఆ మాట మనం చూసినట్లయితే ఎలా ఉన్నారు వీళ్ళు అని అంటే,
అట్టివారు తమ ఎట్టవారు కడుపునికే దాసులు. ఆ మీరు వారు నేర్చుకునేటటువంటి ఇంపై బోధ ఉమ్. కదండి. మీరు నేర్చుకునే బోధకు వ్యతిరేకముగా వేదములు ఆటంకములు కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడి అని మిమ్మల్ని ఉమ్. బతిమాలుకుంటూ ఒక దైవజనుడు అపోస్తుడైనటువంటి ప్రభువుని స్వరం విన్నవాడు, ప్రభువుని కనులారా చూసిన వాడైనటువంటి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ఏమంటున్నాడు, బతిమలాడుకుంటున్నానయ్యా, ఎందుకనంటే ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయి, విశ్వాసులు ఉన్నారు అనని చెప్తూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే మిమ్మల్ని వారిలో నుండి తొలగిపోవుడి అంటాడు కదండి. తొలగిపోవుడి. ఉమ్. ఇంకా ఏం చెప్తున్నాడు, ఉమ్. అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక ఇస్తు తమ తమ కడుపుకే కడుపునికే దాసులు. దాసులు. ఇంకా వారు ఏం ఇంపైన చెప్తారంటే, మాటల వలనను మాటల వలన ఇచ్చకముల వలన ఇచ్చకముల వలనను మనస్సులను నిష్కపటల మోసపుచ్చు మనసులను మోసపుచ్చుదురు. కదా కదండి. ఇచ్చకమైన మాటలు చెప్తారు. అలా చేస్తే ఇలా చేస్తే గందరగోళం చేసేస్తే అల్లరి చేస్తే అదే చాలా మంచిదని వాళ్ళని ఎగబడేటట్టుగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కానీ అసలు సత్యం ఏమిటి, ప్రభువుని ఎలా మనం వెంబడించాలి, ప్రభువుని ఎలా ఆరాధించాలి, ప్రభువుని ఎలా మహిమపరచాలి, అంతేకాదు ప్రభు చెప్పిన మాట ప్రకారం మనం ఏం పరిచర్య చేయాలి, ఏ ఆత్మల కొరకు మనము ప్రయాసపడాలన్నటువంటి ఆ ఉద్దేశమే ఈ వీరికి ఉంటదన్నమాట. అందుకని ఆ, ఈయన బతిమలాడుతూ ఉన్నాడు. అదే సమయంలో కఠినంగా కూడా చెప్తూ ఉన్నాడు ఈ యొక్క రోమా సంఘానికి కదా. ఆనాడు ఉన్నటువంటి విశ్వాసులు కాదు, ఈనాడు ఉన్నటువంటి మనకు కూడా ఇది సరైనటువంటి పాఠం అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. దయచేసి చెప్తున్నాను పిల్లరా, మనం ఇది గ్రహించకపోతే మనము కూడా మోసపోయిన వాళ్ళం అవుతాం కదా. కాబట్టే పిల్లరా, ఒకవేళ కఠినంగా ఉండి అనేకులు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ మనం ఎరిగిన సత్యాన్ని, మనం ఎరిగిన బోధను కదండి వాళ్ళ దగ్గర మనం పెట్టకూడదు. వాళ్ళకి మనం ఆ సులువు అలసి ఇవ్వకూడదు. అలా ఇచ్చిన దాని వలన కదండి మనం నమ్మిన మార్గాన్ని, మనం నమ్మిన సత్యాన్ని మనం పోగొట్టుకున్న వాళ్ళం. అందుకని ఇక్కడ ఇంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమిటంట, మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే వారు దాసులై ఉన్నారు. అంతేకాదు ఇంకేం చెప్తున్నాడు అని అంటే, వారు ఇంపైన మాటలు చెప్తారంట కదండి. నిజమే. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే స్థితిని చూసినప్పుడు అబ్బా, అందరూ చాలా మంది నా దగ్గరకు చెప్తుంటారు, ఏం బాగుంటుంది సార్ అక్కడ, ఏం బాగుంటది అసలు సత్యం లేకుండా అన్న విషయాన్ని మనసులో అనుకొని గమ్ముగా ఉండాల్సి వస్తుంది పిల్లలు. కాబట్టి ఆలోచన చేద్దాం పిల్లరా. మనం కడవరి గడియల్లో, కడవరి దినాల్లో ఉన్నాం కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలనేది దేవుని యొక్క మాట, యోహాను భక్తుడి యొక్క తపన కూడా అదే. కనుక పిల్లరా, మనం గుర్తు చేసుకుందాం. అందుకని మనం ఏం చేయాలి అని అంటే పిల్లరా, ఒక్కసారి ఆలోచన చేయాల్సిన వారు ఏమిటి అని అంటే, ఇంకా వీరు ఎంత మోసగాళ్ళు అని అంటే హెజ్కేలు ప్రవక్త ద్వారానే తెలియజేస్తున్నాడు దేవుడు. చూస్తారా నాతో పాటు 13వ అధ్యాయం, హెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే వీడు చేసేటటువంటి విషయాలు ఎలా ఉంటాయి అని అంటే అక్కడే రాయబడి ఉంది, అక్కడే ప్రవచింపబడింది. ఏమిటో చూడండి. 13వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఏమిటంట, సమాధానం లేకపోయినా సమాధానం కూడా ఏమీ లేకపోయినను సమాధానం ఏమీ లేకపోయినను ఏం చేస్తారంటే వారు వీళ్ళు సమాధానం అని చెప్పి సమాధానం అని చెప్పి నా నా జనులను జనులను ఏం చేస్తున్నారు, మోసపుచ్చుచున్నారు. చూసారా. ఆ మోసపుచ్చుట అనే మాటకి నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఎవరో కాదు కదా. ఒకసారి ఆలోచన చేసినట్లయితే వాళ్ళ జీవితాల్లో సమాధానం లేదు కదా. ప్రభువుని ఎరగటానికి, ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత పొందటానికి వచ్చిన వాళ్ళు సమాధానం లేదు. అయితే కూడా ఏదేదో చేసేసి సమాధానం పో అంటారు. కానీ యేసు ప్రభు సమాధానకర్త. యేసు ప్రభుని నమ్ముకుంటేనే నీ జీవితంలో శాంతి, సమాధానం ఉంటుంది అన్నటువంటి యాంగిల్లోనే బోధించాలి కదా. దాని వలన ఏమవుతారు, సరే నిజమే, దురాత్మలు బట్టిన వాళ్ళు వచ్చారు, వారు వాళ్ళకు ఉన్నటువంటి దురాత్మ వెళ్ళిపోయింది. మరి దురాత్మ పోగొట్టినటువంటి ప్రభుని ఎరిగినారా వాళ్ళు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకనంటే వాళ్ళు వచ్చింది పోగొట్టుకోవటానికి, అది పోయిన తర్వాత వెళ్ళిపోతారు.
ప్రభువుని ఎరిగేటటువంటి స్థితికి వారిని తీసుకురాగలేని పరిస్థితి ఈనాడు చాలా మంది బోధకుల్లో ఉంది. మోసపుచ్చేవారు, దారి తప్పించేవారు అన్న సంగతిని ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. కఠినంగా చెప్తాం, ప్రభువుని ఎరిగితేనే, ప్రభువులో తీర్మానం చేసుకుంటేనే ప్రభువు నిన్ను సంపూర్ణంగా రక్షించుకుంటాడు, ప్రభువులోనే నువ్వు స్థిరంగా ఉంటావు అన్నటువంటి విషయాన్ని ఎవరైనా సరే మనం ఆ విషయాన్ని దేవుని సన్నిధికి వచ్చిన వారికి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం కదా. అందుకని యేసుకేలు ప్రవక్త కూడా చెప్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే యేసయ్యే చెప్పాడు. చూస్తారా, మరొకటి చూడండి కదా. మార్కు సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదివితే అక్కడ రాయబడిన మాట చూడండి కదా. ఏం చెప్తారంట, ఇంకా చెప్పాలి అంటే వీరు ఇంకా ఘోరంగా ఉంటారు. ఏం చెప్తారో చూడండి పిల్లరా. మార్కు సువార్త 13వ అధ్యాయము కదండి 21వ వచనం చదువుకుందాం. కాగా చూడండి. ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ఏం చెప్తారంట, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనా అదిగో మీతో అక్కడ చెప్పిన ఉన్నాడు ఎడలా అని చెప్పిన ఎడలా నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు అబద్ధపు ప్రవక్తలను వచ్చి కదండి ఏం సాధ్యమైన చేస్తారు. ఎడలా ఆ కాలం అంటే ఏ కాలము? ఇప్పుడు జరిగే కాలమే. అర్థమైందండి కదా. ఏం చెప్తారు, వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన ఏర్పరచబడిన వారిని వారిని మోసపుచ్చుటకై ఏం చేస్తారు, సూచక మోసపుస్తారు. క్రియలను మోసం కదండి. జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. అందుకే చాలా మందికి మన పరిస్థితిని చూసినప్పుడు చాలా కఠినం అనిపిస్తుంది కదా. నిజముగా మనలో ప్రభు ఉన్నాడు, మనలో క్రీస్తున్నాడు, మనమే క్రీస్తు వారసులం. అలాంటప్పుడు అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ మహిమ కలుగుతుంది, ఇక్కడ మహిమ ఉన్నది అని పరిగెత్తాల్సిన అవసరం లే. ఈ మధ్య ఒక సందర్భాన్ని చూశాను. ఒక ఆయన అంట రోజులో 3 సార్లు కనపడతాడంట. 3 సార్లు ఏదో కాయలు తెస్తాడంట. ఆ కాయలు తీసుకొచ్చి మీరు తింటే మీరు బాగుపడిపోతారని చెప్తాడు. బోధకుడే. అర్థం చేసుకొని పిల్లరా కదా. ఆయన కోసం వందల కొద్ది వచ్చి పడిగాపులు పడి ఉంటారంట ఆయన దగ్గర. ఆయన రావాలా రావాలా రావాలా, ఆయన ఇచ్చే కాయలు తిన్నా. ఎంత ఘోరమైన పరిస్థితి చూసారా. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు జమలో చదువయ్యా, అక్కడ వీళ్ళు ఆ ప్రభువుని చూడటానికి ఇక్కడ ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు ఆత్మస్వరూపుగా, ఆ ప్రభువుని చూసుకుంటూ మనం దేవుని సన్నిధిలో ఉన్న సంగతి మర్చిపోతారు. అక్కడికి వెళ్ళి ఆయన చూడటానికి పడి ఉంటారు. అక్కడ ఆయన క్రీస్తా? ఒకసారి చెప్పండి. ఆయన ఇచ్చే దానికోసం తాయిలాల కోసం పోతారా? ఆలోచన చేయండి పిల్లరా. ఏం జరిగింది మళ్ళీ చదివయ్యే వాక్యం మనం చదివితే ఏమి రాయబడిందండి, ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై, ప్రభువుని ఎరిగిన వారిని, ప్రభువు ఏర్పరచుకున్న వారిని, ప్రభువు పిలిచిన వారిని ఏం చేస్తారయ్యా అంటే మోసపుచ్చుటకై ఏం చేస్తారు, సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. ఇదిగో ఇది తీసుకొని నువ్వు తింటే నీవు నీ కుటుంబం బాగుపడతాది. ఇది సూచక్రియ కదండి. బాగా ఆలోచన చేసినట్లయితే సాధ్యమైతే ఏం చేస్తారు వాళ్ళు, మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఎవరు చెప్పారు ఈ మాట? కదండి, యేసయ్య చెప్పాడు. కాబట్టి పిల్లరా, నేను విమర్శించడానికి చెప్పలేదు, కానీ వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మీ ముందుకు నేను తీసుకుని వస్తూ ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి. ప్రార్థనా శక్తితో ప్రభువును ముందర పెట్టుకొని కదండి మనం ప్రార్థన చేస్తే ఎంతటి గొప్ప కార్యాన్నైనా ఆయన తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకించి సరిచేస్తాడు. సమాధానం, అందుకని ముందు చెప్పాను నేను, సమాధానం సమాధానం అని చెప్తారు, కానీ అసలు సమాధానం కర్తను ముందుకు తీసుకురారు కదా. అందుకని అక్కడ రాయబడిన మాట యేసుకేలు గ్రంథంలో ముందుగానే రాయబడింది
కనుక పిల్లలు ఇక్కడ చూడండి, యేసయ్య అన్న మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లరా, ఇంత పరిస్థితి ఉంది ఈ యొక్క మోసపుచ్చు వారి పరిస్థితిని బట్టి. ఇంకా చెప్పాలంటే యేసయ్యే కాదు కదండి, పౌలు కూడా ఏం చెప్పాడో ఆ మాట కూడా గుర్తు చేసుకుందాం. ఇప్పుడు యోహాను భక్తుడు చెప్పాడు కదండి, యెహెజ్కేలు ప్రవక్త చెప్పాడు, అదే సమయంలో యేసయ్య చెప్పాడు. ఇప్పుడు పౌలు భక్తుడు కూడా ఏం చెప్తున్నాడు చూస్తారా? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 29, 30 వచనాలు చదువుకుందాం పిల్లరా. చూడండి ఏం రాయబడిందో. 20వ అధ్యాయము 29. నేను వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఏం చెప్తున్నాడు, ఎంత బాధతో పౌలు భక్తుడు చెప్తున్నాడో ఒకసారి మనం చూసినట్లయితే, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశిస్తారు. ఎవరు వస్తారంట? క్రూరమైన తోడేళ్లు. తోడేళ్ళేనా? నిజం తోడేళ్ళు వస్తాయా? మనుషులు తోడేళ్ళు అవుతారా? కదా, మనుషులు మనుషులే తోడేళ్ళు లాగా బిహేవ్ చేస్తారు. క్రూరమైన చదువయ్యా. తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను. మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. వాళ్ళు ఏం చేయరంట? మందను కనికరింపరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులను మీలో బయలుదేరుతారు కదా. తోడేళ్లు చేస్తాయి. తోడేళ్ళు స్వభావం కలిగిన వాళ్ళు వస్తారు, వంకర మాటలు చెప్తారు, వాళ్ళతో కూడా ఈడ్చుకోపోతారు, సత్యంలో నిలవనివ్వరు. అర్థమైందండి? నేను ఎక్కడైనా నా సొంత మాటలు చెప్తున్నానా? ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లలు. ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో దినాల్లో మనం ఉన్నాం గనుక మోసపుచ్చువారు, త్రోవ తప్పించే వారి గురించి జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. అందుకని ఏం చెప్తున్నాడో తెలుసా? అదే పౌలు ఏం చెప్తున్నాడో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చూస్తే అక్కడ చూడండి పిల్లలు ఏం రాయబడిందో. 33వ వచనం. మోసపోకుడి. ఏంటయ్యా ఏమంటున్నారు? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని మంచి నడవడిని ఏం చేస్తుందంట? బాగు చేస్తుందా? చెడిపేస్తుంది. మోసపోకుడి కదండి. దుష్ట సాంగత్యము ఏమవుతుంది? మంచి నడవడిని చెరుపును. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలుగా ఉండి, దేవుని పరిచారకులుగా ఉండి, దేవుని సేవకులుగా ఉండి, దేవుని దాసులుగా చెప్పుకుంటూ విశ్వాసులమైనటువంటి మనం మోసపోకూడదు. ఎన్ని విషయాలు మీకు చెప్పానో చూడండి కదా. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకొని ఈ కడవరి దినాల్లో కదండి, ప్రభు రాకడ సమీపమై ఉన్న దినాల్లో మనము ఈ విషయాలన్నీ మనసులో ఉంచుకొని ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. మోసపోకుడి. మోసపుచ్చు వారి గురించి మీకు తెలియలేదని నేను అనుకోవటం లేదు, కానీ మీరు తెలుసుకోండి అని చెప్పిన ఆ యొక్క 26వ వచనాన్ని గురించి నేను ఇంతసేపు చెప్పినాను కదా. గనుక పౌలు భక్తుడు చెప్పాడు, యెహెజ్కేలు గారు చెప్పారు, ఆ తర్వాత యేసయ్య చెప్పాడు, మరలా పౌలు గారే చెప్తూ ఉన్నాడు, మోసపోకుడి అని. అలాగైతే మన జీవితాల్లో ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోండి. ఏదో హంగామా చేయాల్సిన అవసరం లేదు, కానీ సత్యాన్ని గ్రహించి ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. 26వ వచనంలో ఇంత మర్మము, ఇంత సత్యం ఉన్న సంగతిని మీ ముందుకు నేను తీసుకుని వస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. తర్వాత 26వ వచనం అయిపోయింది, 27వ వచనానికి వద్దాం. చూడండి, ఆ వచనాన్ని చదువుకుందాం. ఏం రాయబడిందో చూడండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. తర్వాత ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు.
అది తర్వాత అన్నిటిని గూర్చి మీకు అది బోధించుచున్న ఆ ప్రకారముగాను బోధించిన ప్రకారముగాను ఆయన ఆయన మీకు బోధించిన బోధించిన ఆయ- ప్రకారముగాను ఆ ఆయనలో ఆయనలో మీరు నిలుచుచున్నారు మీరు నిలుచుచున్నారు. చున్నారు. ప్రేరక జ్ఞాపకం చేసుకున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అభిషేకం గురించి చెప్తూ ఉన్నాడు కదా. మోసపుచ్చు వారి సంగతి 26వ వచనంలో అయితే 27వ వచనానికి వచ్చేటప్పటికి అభిషేకాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. మీకు ఇంతకు ముందు కూడా ఈ అభిషేకాన్ని గురించి మనం ధ్యానం చేసినాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూస్తే ఆ, మొదటి అధ్యాయము 21, 22 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ అభిషేకాన్ని ఏమిటి ఈ అభిషేకము అన్న సంగతిని ఆడ మనం గుర్తు చేసుకోగలుగుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మీతో కూడా మొదటి అధ్యాయము క్రీస్తునందు నిలిచి 21, ఉండునట్లుగా 22 వచనం. ఆ చదువయ్యా. మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. చూసారా కదండి. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా? ఎవరు మనల్ని అభిషేకించింది? ఎవరైతే దేవుడు. యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చినారో వారందరినీ కూడా అభిషేకించినాడు దేవుడే. ఒకటో ఆ అధ్యాయం తర్వాత ఏం 21. రాయబడింది? ఆ అభిషేకం ఏమిటి? చదవండి ఇప్పుడు కదా. ఆయన మనకు ముద్ర వేసి ఆ మన ఉమ్, హృదయములలో ఆయన అభిషేకాన్ని గురించి చెప్తున్నారు చూడండి. ఆయన అభిషేకించాడు, ముద్ర వేసి ఏం చేసినాడు? మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఆ ఉన్నాడు. ఇది అభిషేకం కదండి. దేవుడు అభిషేకించి మనకి ఏం చేసినాడు అని అంటే బాగా ఆలోచన చేయండి. మనకు ముద్ర వేసినాడు కదండి. ఆ ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంస్కరణని ఏం చేసినాడు? అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము మాట్లాడటం కానీ, ఇదిగో ఈ జీవులో మీరుండి వినటం కానీ, ప్రార్థన చేయటం కానీ, పాటలు పాడటం కానీ, ఇవన్నీ మీరు చేస్తున్నారు అని అంటే దేవుని అభిషేకాన్ని బట్టి, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును బట్టి పిల్లరా ఇలాగూ మనం కొనసాగుతూ ఉన్నాము. కాబట్టి మనకు ఎప్పుడైతే మనం ప్రభువును అంగీకరించినామో కదండి, అప్పుడే మనకు దేవుని ద్వారా అభిషేకం పొందినాము. పరిశుద్ధాత్ముడు మనం నడిపిస్తూ ఉన్నాడు. ఇది అభిషేకాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. సంస్కారం ఇచ్చేసినాడు. ప్రభు దగ్గరికి మనం చేరేంత వరకు కూడా మనం నడిపించేది ఎవరు అని అంటే దేవుని చేత అభిషేకం పొందిన మనకు పరిశుద్ధాత్ముడే నడిపిస్తూ ఉంటాడు. ఆయన నడిపింపు లేకుండా కదండి మన సొంత విషయాలతో మనం వెళ్ళినట్లయితే అది నిజమైనటువంటి బోధ కాదు, సరైనటువంటి విధానం కూడా కాదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. అందుకని ఈ 27వ వచనంలో అభిషేకాన్ని గురించి కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పాను, పరిశుద్ధాత్ముడు మనలో నడిపిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈ పరిశుద్ధాత్ముడే మనకు సత్య స్వరూపి అయిన ఆత్మగా మనలో ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం కదండి. సత్య స్వరూపైన ఆత్మ మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. బాగా ఆలోచన చేసినట్లయితే ఆయన ఏం చేస్తున్నారు? కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తారు. యోహాను భక్తుడే యోహాను సువార్తలో 14వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అక్కడ చూడండి ఏం రాయబడిందో. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో మనము ప్రభు చేత దేవుని చేత అభిషేకించబడిన తరువాత పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏం చేస్తాడనేటువంటి 2-3 విషయాలు చూడండి. మొదటిగా మనం చూసినట్లయితే నేను ఏం తండ్రిని రాయబడింది? వేడుకుందును, నేను తండ్రిని వేడుకుందును. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై చూసారా, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఏం చేస్తాడంట? ఆయన వేరొక ఆదరణకర్తను ఆ మీకు ఆదరణకర్తను, ఇంకా అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు సత్య అనుగ్రహించును. స్వరూపైన ఆత్మను అనుగ్రహించిన. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? మీలో నాలో మన అందరిలో ప్రభు ఇదిగో ఈ మాటలు వింటున్నట్టు మీరు కదా, మన అందరిలో కూడా సత్య స్వరూపైన ఆత్మ నివసిస్తున్నాడు అన్న సంగతిని మనం మర్చిపోకూడదు కదా. కనుక పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఎల్లప్పుడూ మన దగ్గర కదా. మన స్నేహితులు కావచ్చు, మనకున్నటువంటి కుటుంబం కావచ్చు, వారైనా దూరంగా ఉంటారేమో కానీ ఎల్లప్పుడూ మనతో కూడా ఉండేవారు ఎవరు అనంటే ఈ ప్రశ్నకి సమాధానం మీ దగ్గరే రావాలి. ఎవరు? ఒకసారి చెప్పండి, ఆలోచన చేయండి.
సత్యస్వరూపైన ఆత్మ మనలో ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటాడు. ఒకటి. రెండోది చెప్తాను చూడండి. యోహాను సువార్తలోని 15వ అధ్యాయము 26వ వచనంలో చూడండి, మరొక మాట రాయబడి ఉంది. ఈయన ఈ మనం అభిషేకింపబడిన తర్వాత మనలోకి వచ్చినటువంటి ఈ సత్య స్వరూపైన ఆత్మ ఏం చేస్తున్నాడు? రెండోది చూడండి, ఏం తండ్రి చేస్తున్నాడండి? యొద్ద నుండి ఆ మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త ఆ కదండి. అనగా ఆ తండ్రి యొద్ద ఆదరణకర్త, నుండి రెండో పేరు బయలుదేరు కూడా చెప్పాలి ఏంటంటే ఆదరణకర్త, సత్య స్వరూపైన ఆత్మ, ఆ తర్వాత ఆదరణకర్త. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన చూడండి 15లో. బయలుదేరి ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆ ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆ మీరు యోహాను మొదటి నుండి సువార్తలో నా యొద్ద పిల్లరయ్య. ఉన్న అన్న ఆ తండ్రి ఆ యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఏం ఆదరణకర్త చేస్తాడు ఆయన? ఆయన గురించి మనకు సాక్షి. అనగా తండ్రి యొద్ద నుండి అయితే ఈ మాట చాలా మనకు ఆయన గురించి మనకి ఏం చేస్తాడు? సాక్ష్యం ఇస్తూ వస్తాడు. సాక్ష్యం సాక్ష్యం ఇచ్చును. ఇస్తూ వస్తాడు. ఇది రెండో మాట. మొదటిది ఏమనుకున్నాము? ఎల్లప్పుడూ మనతో ఉండి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఒకటి. రెండోది మనం చూసినట్లయితే పిల్లరా, ఆయన ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఇదిగో ఇలా 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 ఈయన ఫలాని సందర్భంలో ఇలా చెప్పాడు, ఫలాని సమయంలో ఇలా చెప్పాడు, ఇదిగో కొండ మీద ప్రసంగంలో ఈ చెప్పాడు, దీవెనలు ఆశీర్వాదాలు చెప్పాడు, ఇలాగ స్వస్థపరిచాడు, ఇలాగ బోధించాడు, ఇలాగ చేశాడని చెప్పి సాక్ష్యం ఇస్తూనే ఉంటాడు. అది అభిషేకం పొందిన వారు, పరిశుద్ధాత్ముని యొక్క ముద్ర వేయించబడి పరిశుద్ధాత్ముడు సంచకరువుగా ఇవ్వబడిన తర్వాత సర్వ సత్యములోనికి నడిపిస్తూ ఆయన ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ వస్తాడు. రెండోది పిల్లరా ఇది. మూడోది చూడండి పిల్లరా, ఏమి రాయబడిందో మనం చూస్తే అక్కడే మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లరా, అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట ఇంతకు ముందే చెప్పాను. ఏం రాయబడిందో చూడండి, మీకు ఆ వచనం అయితే కావాలి. ఆయన అయితే ఆయన అనగా అనగా ఉమ్, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు వచ్చినప్పుడు మిమ్మును మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. సత్యములోనికి నడిపించును. ఆయన తనంత తానే ఆ ఏమీ ఏ బోధింపక నీ ఏటిని వేటిని వినును వినును వాటిని బోధించి వాటిని బోధించి సంభవింపబో సంభవింపబో సంగతులను మీకు సంగతులను తెలియజేయును. మీకు తెలియజేస్తుంటాడు కదా. ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పుడు ధ్యానం చేసినటువంటి ఆ మోసపుచ్చేటటువంటి ఆ పరిస్థితిని చూసినప్పుడు కానీ కదండి, ఇప్పుడు ఈ విషయాలు కానీ మనం చూసుకున్నట్లయితే సత్యస్వరూపైన ఆత్మ చేత మనం అభిషేకింపబడిన తర్వాత ఈ విషయాలన్నీ మనకు బోధపడేటట్టు చెప్తాడు. ఇది అసలు మనం. అందుకనే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకొని మనం ముందుకు సాగాల్సిన వారంగా. కనుక పిల్లరా, అందుకే ఈ మూడు విషయాలు చెప్పారు. యోహాను సువార్తలోని 14, 16 ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటాడు. 15, 26లో సాక్ష్యం ఇస్తాడు. 16, 13లో సర్వ సత్యములోనికి నడిపిస్తాడు కదా. అభిషేకము పొందినవారు అంటే మనమే, ఇంకెవరూ కాదు. దేవుడే మనల్ని అభిషేకించి మనకు ఆయన సంచకరువుగా పరిశుద్ధాత్మను ఇచ్చి మనల్ని ఇన్ని విధాలుగా మనం నడిపిస్తాడు. కనుక ఇదే నిజమైన అభిషేకం, ఇంకేదో కాదు కదా. అందుకని ఆ అభిషేకాన్ని మనం పొందిన వారంగా కదండి, అనేకులకు ప్రభు దగ్గరికి నడిపించే వారంగా మనం సాధనాలుగా పనిముట్టుగా మనం వాడబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనటువంటి వల్ల. అందుకని ఒకసారి మనం చూసినట్లయితే కదా, ఈ యొక్క యోహాను పత్రికలోనే మనం గుర్తు చేసుకున్నప్పుడు కూడా ఈ మాటలు మనం గుర్తు చేసుకోవచ్చు. ఏమిటి అని అంటే 4వ అధ్యాయము పత్రికలోనే మొదటి పత్రికలోనే 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే ఈ మాటలు ఉన్నాయి. మనము దేవుని సంబంధులము, మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన దేవుని వాడు ఎరిగిన వాడు మన మన మాట మాట వినును. వినును కదండి. మిగతా వాడు వినడు కదండి. ఇంకా ఏమంటున్నాడు అని అంటే దేవుని సంబంధి దేవుని సంబంధి కానివాడు కానివాడు మన మన మాట మాట వినడు. వినుడు. ఇందువలన ఇందువలన మనము మనము సత్యస్వరూపమైన ఆత్మ సత్యస్వరూపి ఏదో ఏదో కదండి, భ్రమపరచు ఆత్మ బలపరచు ఏదో ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము. తెలుసుకొనుచున్నాము. కాబట్టి బాగా ఆలోచన చేయండి. ఎంత చెప్పినా వినుకోలేదు అనుకోండి కదండి, వాడిలో ఉండేది ఏ ఆత్మ? భ్రమపరచు ఆత్మ. వినడు కదండి. లేదు, మనం చెప్పినాం అనుకోండి,
ప్రభుని గురించి విన్నాడు అని అంటే సత్య స్వరూపేణ ఆత్మవాన్ని పనిచేస్తుందని సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి బాగా ఆలోచన చేయండి కదా, బ్రహ్మపరుచు ఆత్మ ఉన్నది, సత్య స్వరూపేణ ఆత్మ ఉన్నాడు అన్న సంగతిని మనం గుర్తు చేసుకొని అలాగ మెరుగుతూ ముందుకు సాగాలనేది అభిషేకింపబడిన వారిలో ఉన్న విషయం అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన. అందుకనే ప్రియులరా, ఈ 27వ వచనాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు అభిషేకము అన్న విషయాన్ని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ వచనం అంతా కూడా అభిషేకాన్ని గురించి చెప్పినాడు కనుక, అభిషేకము పొందినటువంటి దేవుని దగ్గర అభిషేకం పొందినటువంటి మనము కదండి ఎవరి చేత నడిపింపబడతామో అన్న సంగతిని మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను. తర్వాత 28వ వచనానికి వద్దాం. ఇప్పుడు 28వ వచనం చదువుకుందాం. అక్కడ ఏం రాయబడిందో చూడండి. 28వ కాబట్టి వచనం. చిన్న పిల్లలారా, కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు ఆయన రాకడయందును మనము ఆయన ఎదుట ఆయన సిగ్గుపడక ఎదుట ధైర్యంగా కలిగి ఉన్నట్లు సిగ్గుపడక ధైర్యం కలిగి ఉంటున్నట్టు మీరు ఆయన మీరు యందు ఆయన యందు నిలిచియుండుడి. మీరు ఒక విధంగా చెప్పాలని చాలా వివరణ ఇందులో మనం తీసుకోవచ్చండి. ఏమిటి అని అంటే 3 విషయాలు ఇక్కడ యోహాను భక్తుడు రాసినాడు. ఏమిటి అని అంటే ప్రభు ప్రత్యక్షతను గురించి చెప్పినాడు కదండి. దానికి ముందు మనం ఒక మాట చెప్తాం. ఏమిటి అని అంటే అంతకుముందు చిన్నపిల్లలారా అన్నాడు, యవనస్తులారా అన్నాడు, తండ్రులారా అన్నాడు. మరి ఇక్కడ చిన్న పిల్లల గురించే ఎందుకు చెప్తున్నాడు? నేను ఇంతకు ముందుగానే చెప్పాను. చిన్న పిల్లలు ఎవరు అంటే చిన్నపిల్లకాయలు అంటే 10 ఏళ్ల పిల్లకాయలనే, 10 ఏళ్ల లోపల ఉండేవాళ్ళనే కాదు. కాదు, వాళ్ళ సంగతి కాదు ఈ భక్తుడు చెప్తుండేది. అప్పుడే ప్రభుని ఎరిగినటువంటి వారు, కొత్తగా జన్మించిన వారు ఆ యోహాను భక్తుడు సంబోధిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే వారిని చిన్న పిల్లలారా అంటూ ఉన్నాడు. ఈ కొత్తగా జన్మించిన వారికి ఆయన 3 విషయాలు ఈ వచనంలో చెప్తున్నాడు. 3 విషయాలు చెప్తున్నాడు. ఎందుకని అని అంటే వీరు మోసపోకూడదు, వీరు ప్రభు చేత అభిషేకింపబడిన వారు, ప్రభు ద్వారా నడిపింపబడుతున్నారు, సత్య స్వరూపైన ఆత్మ ద్వారా నడిపింపబడుతున్న వారు, పరిశుద్ధాత్ముల ద్వారా నడిపింపబడుతున్న వారు, ఆదరణకర్త ద్వారా నడిపించబడుతూ ఉన్నవారు కదా. కనుక వారికి ఏం చెప్తున్నాడు? మీరు కొత్తగా ప్రభుని నమ్ముకున్న చిన్నపిల్లలయ్యా, మీకు చెప్తున్నాను 3 విషయాలు గుర్తు చేసుకోండి. 3 విషయాలు గుర్తు చేసుకోండి. ఒకటి ప్రభు ప్రత్యక్షత, రెండోది పిల్లరా సిగ్గుపడనక్కర్లేని వారుగా, మూడోది పిల్లరా ధైర్యము కలిగిన వారుగా నిలిచాడు. ఉన్నాయా లేవు అక్కడ 3 ఆ వచనంలో చెప్పండి, ఉన్నాయా? మనం 28వ వచనంలో చూస్తే చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమవునప్పుడు కదండి, ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి మీరు ఆయన యందు నిలిచియుండుడి. నేను 3 విషయాలు చెప్పాను కదండి. మొదటిది ఏమిటి? ప్రభు ప్రత్యక్షత. రెండోది సిగ్గుపడనక్కర్లేని వారు. మూడవదిగా మనం చూసినట్లయితే ధైర్యం కలిగిన వారముగా ఉండాలి కదండి. ప్రభు ప్రత్యక్షత మొదటిదిగా మనం చూసి ఈ వచనంలో మొదటిదిగా చూసినట్లయితే అవును కదా, ప్రభు ప్రత్యక్షత అనేది మనం గుర్తు చేసుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది కదా, చూస్తారా? 24వ అధ్యాయము 29వ వచనం నుంచి 31వ వచనం వరకు చదివితే అక్కడ రాయబడిన మాట చూడండి కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఆ దినములో శ్రమ ముగిసిన వెంటనే ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనపడును. ఇంకా అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఇదంతా ప్రభు ప్రత్యక్షత అండి కదా. ఇంత వివరంగా
వ్రాయబడి ఉంది. ఆ దినములు శ్రమ దినాలు కదండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో ఈ ప్రత్యక్షతను గురించి చెప్పేదాని కొరకే ఈ సంగతి గురించి చదివిపిస్తున్నాను పిల్లరా. జ్ఞాపకం చేసుకోండి ఎలా ఉంటుంది అంటే ఇంకా 31 వచనం చూసినట్లయితే, మరియు ఆయన మరియు ఆయన గొప్ప గొప్ప బోరతో బోరతో తన దూతలను తన పంపును. దూతలను పంపును. వారు ఆకాశము యొక్క వారు ఈ ఆకాశం చివరి యొక్క ఈ నుండి చివర నుండి ఆ చివర వరకు ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి నలుదిక్కుల నుండి ఆయన ఆయనను ఏర్పరచుకున్న వారిని ఏర్పరచుకుని పోగు వారు చేద్దరు. పోగు చేయబడతారు కదండి. ఇందాక కూడా చెప్పాను, ఏర్పరచబడిన వారిని ఏం చేస్తారంట? మోసపుచ్చేవారు పక్కకి లాగేస్తారు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఎవరైతే నిలబడి ఆ మోసానికి గురి కాకుండా ఉంటారో, త్రోవ తప్పకుండా ఉంటారో, వారినందరినీ కూడా సమకూరుస్తారు దేవుడు. కనుక ప్రత్యక్షత ఇలా ఉంటదనే దానికోసం ఈ రెఫరెన్స్ మీ ముందుకు తీసుకుని వచ్చిన కదా. అంతేకాదు కదా, ఆ ప్రత్యక్షతను గురించి కొన్ని మాటలు తీసుకుని వస్తాను. చూడండి నాతో పాటు కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మూ ఆ మూడో అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఏం రాయబడిందో చూడండి పిల్లరా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం ప్రత్యక్షతను గురించి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చదవండి 4వ వచనం వరకు చదవండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసును పెట్టుకొనుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దీనికోసం అండి, ప్రత్యక్షమైనప్పుడు మీరు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు. ప్రత్యక్షపరచబడుదురు. ఈ చిన్న పిల్లలారా అని ఎందుకు సంబోధించినాడంటే, చాలా మంది క్రీస్తు విరోధులు వస్తారు. వారిని బట్టి మీరు మోసపోవాకండి. ఇది క్రీస్తు ప్రత్యక్షత కదండి. పైనుండి వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటిని గురించి ఆలోచించకండి అనని ఎందుకు చెప్పినాడు క్రీస్తు ప్రత్యక్షతను గురించి యోహాను భక్తుడు చిన్న పిల్లలారా హెచ్చరించి? అంటే ఇది మనకు 4వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమంది? మనకు జీవమై ఉన్న క్రీస్తు కదండి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షం అవుతాడు అంటే బాగా ఆలోచన చేయండి. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు కదండి. అంతేకాదు క్రీస్తును నందు విశ్వాసం ఉంచిన వారు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారు కదండి. కాబట్టి మనకు జీవమై ఉన్నటువంటి క్రీస్తు ప్రత్యక్షమైన మీరును ఆయనతో కూడా ఏమవుతామంట? మనము మహిమయందు ప్రత్యక్షపరచబడదు కదండి. బాగా ఆలోచన చేసినట్లయితే పిల్లరా, అలాంటి పరిస్థితి దేవుడు మనకు అందుకనే యోహాను భక్తుడు పిల్లలారా ఇప్పుడే ప్రభుని ఎరిగినారు కదండి. ప్రభుని ఎరిగినారు కనుక మీరు ఆయన ప్రత్యక్షత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక మాట కూడా చెప్తాను. ఇదే పౌలు తీతుకు రాసిన పత్రికలో చూడండి ఏమి రాయబడిందో. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుదామండి. అక్కడ ఏం రాయబడిందో చూడండి. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకములో సుబుద్ధితోను నీతితోను యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలంట? ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది దేవుని వాక్యము కదండి. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ మనం ముందుకు సాగాల్సిన వారంగా ఉన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం. ఈ వచనంలో 3 చెప్పినాను కదా. మొదటిది ప్రత్యక్షత, రెండోది సిగ్గుపడనక్కర్లేని వారుగా ఉన్నాం. అవునా? ఆ మాట ఉంది కదా, సిగ్గుపడనక్కర్లేని వారుగా మనం ఉండాలన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం. చాలా మంది పిల్లరా
కదండి. ఈ యొక్క పరిచర్య విషయంలో చాలా ఆ ఎన్నో విధాలుగా ఆలోచించి ఆ పరిచర్య చేయటానికి ఇష్టపడరు. సువార్త సేవ అనుకోవచ్చు కదండి, స్త్రీల పరిచర్య అనుకోవచ్చు కదా, సేవకుల సదస్సు అనుకోవచ్చు, యవనస్తుల సద కూడిక అనుకోవచ్చు. వీటన్నిటికీ రావటానికి చాలా ఇదవుతారు, సిగ్గుపడతారు కదా. కానీ ఇలా సిగ్గుపడ అక్కర్లేని వారంగా, ఎందుకని అంటే అట్టని చెప్పి మనం బోరలు దాచుకొని పోవాల్సిన అవసరం కాదు. దేవుని పని విషయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి మనము ఆ లెక్క ఒప్పచెప్పే వారంగా ఉండటానికి మనం సిద్ధపడాలి. అందుకని సిగ్గుపడనక్కర్లేని చూడండి, నాతో పాటు రోమిలకు రాసిన పత్రికలో ఏం రాయబడిందో చూడండి. అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం చూడండి కదా, ఏం రాయబడిందో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే ఏం రాయబడింది అని అంటే, ఇదిగో ఆ నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో ఆ స్థాపించుచున్నాను. ఆ ఆయన యందు చదవండి, ఆఖరి విశ్వాసముంచువాడు ఆఖరి వచ్చిన కూడా సిగ్గుపరచబడడు. ఆ కదండి. ఏం చేయబోతుంది? ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుతున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు వాడు సిగ్గుపరచబడడు. సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారము. సిగ్గుపరచబడడు. కాబట్టి మనం అనుకుంటున్నాం కానీ ఆయన ఎప్పుడు కూడా మనం సిగ్గుపరిచేవాడు కాదు. సిగ్గుపరచటానికి వీలు లేకుండా ఆయనే మనం ఇచ్చేస్తాడు. కాబట్టి దేవుని పనిలో ఎప్పుడు కూడా వెనుకంజ వేయకూడదు. ఏమేమో సాకులు చెప్తారండి. ఎందుకు? ఈ జూములను చెప్పండి కదండి, ఎంతమంది దేవుని వాక్యం వినాలని కదా, ఈ సత్యాలను గ్రహించాలని ఎంతమంది ఈనాడు యాడ్ అయినారు కదా. ఆలోచన చేయండి. ఏదో ఒక సాకు, ఆ పని ఉంది, ఈ పని ఉంది, అది చేయాలి, ఇది చేయాలనుకొని ఆ పక్కన పెట్టేస్తారు. ప్రతి ఒక్కరికి దేవుడి అనుగ్రహించినాడు, చక్కని ఈవులు ఇచ్చాడు. వాటిని దేవుని కొరకు ఉపయోగించకుండా ఏదేదో చిట్చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఒక 40 నిమిషాలు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినటానికి మనం ఇచ్చేయకూడదు అంటే ఈ విషయంలో సిగ్గుపడతారు. అందుకని ఇలా మరొక మాట మీకు తీసుకొని వస్తాను. చూస్తారా, ఏంటంటే మనం క్రైస్తవులవని విషయంలో కూడా మనం సిగ్గుపడకూడదని ఇంకో దగ్గర చెప్తాడు. చూస్తారా, మొదటి పేతురు పత్రిక, పేతురు భక్తుడు చెప్తున్నాడు ఈ మాట. పేతురు పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి, ఏం రాయబడిందో. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక, ఉందండి ఆ మాట, సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచవలెను. మొదటి పేతురు పత్రిక అది కదండి, 4వ అధ్యాయము 16వ వచనం ఉందా? గనుక ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. గనుక ఆలోచన చేద్దాం. ఈ వచనంలో రెండోది కూడా సిగ్గుపడనక్కర్లేని వారంగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే కనుక ధైర్యము కలిగి ముందుకు సాగాలి కదా, ధైర్యం కలిగి ముందుకు సాగాలి. చూస్తారా, ఆ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే ఒక సన్నివేశాన్ని, ఒక సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. అది అపోస్తల కార్యాల్లో 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు కూడా ఆ విషయం గురించి వ్రాయబడి ఉంది. ఏమిటి అని అంటే, 3వ అధ్యాయంలో పేతురు యోహానులు ఆ యొక్క శృంగారపు ఆ దేవాలయం దగ్గరికి ప్రార్థనకి వెళుతూ ఉంటే అక్కడ ఒక పుట్టుకుంటూ ఒకడు ఉన్నాడు, భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. అతడు ఆసక్తిగా వాళ్ళ సైట్ చూస్తుంటే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి అతనికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ఏమంటారు అని అంటే, అతను ఉన్నటువంటి ఆ బలహీనతను బట్టి ఇలా అన్నారు. వాళ్ళు అతను ఏమనుకుంటున్నాడు, ఆస్తి ఏమైనా ఇస్తారని చూస్తుంటే వీళ్ళు ఏమన్నారో తెలుసా? మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ మేము ఇచ్చేది ఒకటే. లేవు కానీ ఏమంటున్నాడు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి తమ చేయని వారికి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. దిక్కున లేచాడు కదండి.
దిగ్గున లేచి గంతులు వెంటనే వేస్తూ వాని పాద కదండి వాని పాదములు మందిరంలోనికి చీలమండలంలో బలం పొందెను. అన్ని కూడా వాడు దిగ్గున లేచి సమకూర్చబడ్డాయి. నిలిచి వాడు నడిచెను. నడిచినాడు కదండి. ఆ విషయం చెప్పినప్పుడు అంతా బాగానే ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి సమాజపు అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, నానా రకాలైన వాళ్ళు ఏం చేశారు అని అంటే, వీళ్ళేదో కొత్త బోధ తీసుకొచ్చారు, పునరుద్ధానుడు అంటున్నారు, యేసుక్రీస్తు అంటున్నారు, ఏదేదో అంటున్నారని చెప్పి వారిని భయంకరంగా కొట్టి ఆ యొక్క జైల్లో వేశారు. వేసిన తరువాత వారు ఎంత ధైర్యంగా చెప్పారన్న మాట మీ ముందుకు నేను తీసుకుని వస్తానండి. ఆ 4వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నామండి. 13వ వచనం వరకు చదివితే వారి యొక్క ధైర్యం ఎలాంటిదో మనం చూడగలుగుతాం. ఏం రాశారు చూడండి. పేతురు అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం. ఏం రాయబడుతుందో పేతురు చూడండి. పరిశుద్ధాత్మతో నిండిన వాడై పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను చూడండి, ప్రజల చాలా ప్రజల చాలా అధికారులారా, ధైర్యంగా చెప్పారు. నిండిన వాడై ఇట్లా నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, పెద్దలారా, ఏమంటున్నాడు, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును ఆ గూర్చి, దుర్బలుడు, బలహీనుడు, నడవలేని వాడు, వాడికి ఏదో సహాయం దేవుడు సహాయం చేస్తే మీరు ఏం చేస్తున్నారు కదండి. ఏమంటున్నాడు, ఉపకారం గూర్చి వాడు దేని వలన దేని వలన స్వస్థత స్వస్థత పొందినని పొందునని నేడు నేడు మిమ్మల్ని మమ్మను విమర్శించుచున్నారు గనుక విమర్శించుచున్నారు అంటున్నారు కదండి. మీరందరూ కదండి ఇలాగా ఇశ్రాయేలు చెప్పు ప్రజలందరూ తర్వాత ఇక తెలుసుకొనవలసినదేమనగా, ఒక్క మాట మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. 12వ వచనం చూడండి పిల్లరా, ఏం రాయబడిందో చూడండి. అక్కడ మనం చూస్తే మరి ఎవని వలన అందరి రక్షణ ముందర, కలగదు. లేకపోతే 11వ వచనం చదువుకుందాం. ఇల్లు కట్టువారైన మీరు మీరు తృణీకరించిన తృణీకరించిన ఈ రాయి రాయి ఆయనే. ఆయన ఎవరైనా ఆ, తృణీకరించిన ఏ- రాయి యేసు ప్రభువే కదండి. ఆ, ఆ రాయి ఆ రాయి మూలకు మూలకు తలరాయి ఆయను. ఆయను మరి ఎవని వలనను చదవండి రక్షణ ఇప్పుడు, కలగదు. కలగదు. ఈ నామముని ఈ మనము రక్షణ నామముననే పొందవలెను కానీ, మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద ఆకాశం కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున నామమున రక్షణ పొందలేము రక్షణ. అనిను. ఎంత ధైర్యంగా చెప్పారండి ఈ మాటలు కదండి. వాళ్ళందరూ వాళ్ళని చేసిన ఉపకారాన్ని మర్చిపోయి కదండి, అందరూ వాళ్ళ మీద తిరగబడితే వీళ్ళు మాత్రం పేతురు, యోహానులు ఇలా స్పష్టంగా యేసు ప్రభుని గురించి, పునరుద్ధానుడి గురించి, జీవము కలిగిన దేవుని గురించి వాళ్ళు చెప్పినప్పుడు, ఇప్పుడు 13వ వచనం చదవండి. ధైర్యం అన్న దానికి చెప్తున్నాను కదా. ఏం రాయబడిందో చదవండి. వారు వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు చూచినప్పుడు వారు వారు విద్య లేని లేని పామరులని గ్రహించి పాములని గ్రహించి ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి వారు వారు యేసుతో యేసుతో కూడా కూడా ఉండిన ఉన్నారని. వారని గుర్తెరిగిరి. అది అండి, అది సాక్ష్యం అంటే, అది ధైర్యం అంటే కదా. ఆలోచన చేద్దాం పిల్లరా. నిజమే, మొన్న ఒకసారి ఈ మధ్య ఒక ఆదరణ కూడా జరిగితే మన ప్రేమరాజు అన్న దేవుని వాక్యం చెప్పాడు. చివరిలో వాళ్ళు ఏదైనా మంత్రాలు తంత్రాలు వేసుకొని వచ్చిన తర్వాత గందరగోళంగా ఉన్నారు. అప్పుడు ఒక ఉదుటున నాకు ఒక బాధ కలిగింది. ఏమిటి అని అంటే, ఆ తల్లి ప్రభువుని ఎరిగి ఆమె ప్రభునందు నిద్రిస్తే వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళందరూ కూడా తప్పతాగి వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటే అరిసి చెప్పాలనిపించిందండి. అరిసి మరి చెప్పాను. అందరూ గమ్మైపోయినారు. క్లియరా. ఈ ఇది ఎందుకంటే వాళ్ళు ఒకవేళ తిరగబడినా పర్వాలేదు, కానీ మనం చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి. అది ధైర్యం అంటే. అది దేవుడు మనకిస్తాడు, నా గొప్పతనం కాదు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం పొందిన వారు. నేను మరలా చెబుతున్నాను ఈ మాస్టర్. కాబట్టి గుర్తు చేసుకోండి ప్రియరా, సిగ్గుపడనక్కర్లేని వారుగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారు ఉన్న సంగతిని ఈ యొక్క 28వ వచనంలో మనం గుర్తు చేసుకుంటాం. చివరిగా 29వ వచనం కొద్ది మాటలు నేను చెప్పి ముగిస్తాను ప్రియరా. గుర్తు చేసుకోండి పిల్లరా, ఏం రాయబడిందో చూడండి. 29వ వచనం ఆయన ఏం నీతిమంతుడని రాయబడింది మీరు అక్కడ. ఎరిగి ఉన్నాడలా, ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించే ప్రతి వాడును నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు అని ఎరుగుదుము కదండి. బాగా ఆలోచన చేయండి ఇక్కడ. మనం చూసినట్లయితే ఆ 29వ వచనంలో
ఆయన నీతిమంతుడని మనం ఎరిగిన వారమైన ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టినవాడై. కాబట్టి మన దేవుడు నీతిమంతుడు కదండి. మనము ఆయన ఇచ్చిన దేవుని నీతిని బట్టి దాన్ని జరిగించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే అలా జరిగించిన వాడు దేవుని మూలముగా పుట్టినవాడు. మూడు విషయాలు ఇక్కడ ఉన్నాయి. దేవుడు నీతిమంతుడు, నీతిమంతుని ఆయన నీతిని మనం జరిగిస్తూ ఉన్నాము కనుక ఆయన యందు మనం పుట్టిన వారు అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. ఇలా ఒక మాట, దేవుడు నీతిమంతుడు. ఒక దగ్గర చెప్పమంటారా? ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటాం. దేవుడు నీతిమంతుడని ఎజ్రా ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నాడు. చూడండి ఒక మాట, 9వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం కదండి. ఏమి రాయబడి ఉందండి? ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం. ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడో చూడండి. అక్కడ కనిపించలేదా? యెహోవా చదువు. ఇశ్రాయేలు దేవా, ఆ నీవు నీతిమంతుడివై ఉన్నావు. చాలండి, చాలు కదా. యెహోవా ఇశ్రాయేలు దేవా, నువ్వేమై ఉన్నావు? నీతిమంతుడివై ఉన్నావు. ఆ నీతిని కదండి, పాపాత్ములము అనీతిమంతులము దుర్నీతిలో సస్తున్న వారు మనకు ఆయన నీతిని ఇచ్చినాడు. ఆయన శిలువ కార్యం ద్వారా మనకు నీతిమంతులుగా తీర్చాడు కదండి. కాబట్టి ఈ నీతిని మనం జరిగిస్తూ పోతూ ఉంటాం. నీతిమంతుడైన దేవుడు, ఇప్పుడు మీకు చెప్పాను, ఆయన ఎరిగి ఆయన నీతిని మనం ఇచ్చిన వారు మనకి ఇచ్చాడు కనుక మనం ఏం చేయాలి? ఒక 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 విషయంలో మీ ముందుకు నేను తీసుకొస్తాను. జరిగించిన వారిని ఒక ఇద్దరిని మీ ముందుకు తీసుకుని వస్తాను. వారిద్దరు భార్యాభర్తలేనండి. చూడండి ఎక్కడ ఉందంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. ఇది నీతిని జరిగించటము అన్న దానికి ప్రతిరూపం, మాదిరి చెప్తున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. అయ్యా చదువు. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరు వీళ్ళు? ఇది నీతిని జరిగించడం. మరొకసారి చెప్తాను పిల్లరా, వీరిద్దరూ కదండి ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. 7వ వచనం ఏంటి చెప్పండి? ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. వారిద్దరు బహుకాలం గడిచినా వృద్ధులైరు. ఎవరు వీళ్ళిద్దరు అంటే 5, 6, 7 చూసినట్లయితే ఎవరి వీళ్ళు? జకర్యా, ఎలిజబెత్. ఎంత బాగా వీళ్ళ గురించి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టినాడు. చూడండి, వాళ్ళు నీతిని జరిగించు వచ్చిన దాన్ని కదా ఏమేమి చేస్తున్నారు అనేది ఇంకా వివరంగా నేను చెప్పడం లేదు. కానీ ఇలా జ్ఞాపకం చేసుకోండి, నీతిని జరిగించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మూడోది ఏం చెప్పినాను నేను? అదే మా చూస్తే దేవుని మూలముగా మనం పుట్టి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగా. నీతిమంతుడైన దేవుడు నీతిని అనుసరించి నడిచేవారు దేవుని మూలముగా మనం పుట్టి ఉన్నాము. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించును గాక. కనుక విన్న ఈ వాక్యాన్ని బట్టి ద్వారా దేవునిలో ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. సమయం అయింది కనుక నేను ముగిస్తున్నాను. గుర్తు చేసుకోండి. కనుక ఇలాగున దేవుని యొక్క వాక్యం దేవుడు మీరు బలపడి ముందుకు సాగాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. మోసపుచ్చేవారు ఉంటారు, జాగ్రత్త సుమ. అదే సమయంలో అభిషేకం పొందినటువంటి మనం చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశము. మనం చిన్నపిల్లలుగా దేవుని దృష్టిలో మనం ఉన్నాము కనుక పిల్లరా మనము ఏం చేయాలంటే ప్రభు ప్రత్యక్షత కొరకు సిగ్గుపడనక్కలేని వారి లాగా ఉండకుండా మనం ధైర్యం వహించి ముందుకు సాగాలి. చివరిగా చెప్పిన దేవుడు నీతిమంతుడు, ఆ నీతిని అనుసరించి మనం నడుచుకుంటూ ఉన్నాం కనుక ఆయన మూలముగా మనం పుట్టినవాడు అంతే కదండి.
ఇంతతో 2వ అధ్యాయం వరకు పూర్తయింది. మీరందరూ శ్రద్ధగా విన్నందుకై మరోసారి మీకు వందనాలు చెల్లించుకోండి. నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభునామలో మీకు అందరికీ వందనాలు. మరియు దినం చక్కగా వాక్య ధ్యానం బైబిల్ స్టడీలో పాల్గొన్నందుకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయచేసి వినాలని మనవి చేస్తున్నాను. మొన్న శనివారం కొండపాలెంలో స్వార్థ సేవ చక్కగా జరిగింది. అందరం కూడా ప్రార్థించి భయంతో జాగ్రత్తగా పాల్గొన్నాము. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి 6వ తేదీ చిమిర్తి తిరువెంగళాయపల్లిలో జూలై నెల 6వ తేదీ, అది కూడా శనివారం, ఫస్ట్ సాటర్డే వస్తుంది ఈసారి. అందుకని దాని కొరకు సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. ప్రార్థనా పూర్వకంగా మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా మనం దేవుని సన్నిధిలో పాల్గొనడానికి వీలవుతుంది. కాబట్టి సువార్త కొరకు ఎక్కువ ప్రార్థన చేద్దాం. తిరువెంగళాయపల్లి, చిమిర్తి, మరి వడ్డిపాలెం, ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, అరుంధతివాడ, ఇవన్నీ కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 4 టీములు లేక 5 టీములుగా ఏర్పడి అంతా కూడా దర్శిస్తాము. స్థానికంగా అక్కడ మరి సేవ చేస్తున్నటువంటి సహోదరుడు రాజ్ కుమార్, చంద్రకళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి. సంఘస్థులు